హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో చేదు లేకుండా కమ్మనైన కాకరకాయ పులుసుని ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ కర్రీని బాగా ఇష్టపడతారండి. చేదు కూడా అంత ఉండదు, తక్కువగానే ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక కడాయి ఒకటి పెట్టేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. తర్వాత కాకరకాయల పైన అంతా తీసేసుకొని లోపల ఇత్తనాలు కూడా తీసేసేయండి. మొత్తం ఈ విధంగా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోండి, సన్న చక్రాల్లాగా. వీటిని కాకరకాయ ముక్కల్ని కూడా మొత్తాన్ని పోపులో వేసేసేయండి. 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా ఈ విధంగా ఒకసారి కలిపేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కాకరకాయ ముక్కల్ని ఒక 5 to 10 మినిట్స్ పాటు ఈ విధంగా మగ్గించుకోండి. ఇవి చాలా వరకు మగ్గిపోయినాయి. దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకొని రసం తీసుకున్నానండి. ఆ రసం కూడా యాడ్ చేసేసుకోండి. దీంట్లో ఒకసారి కలిపేసుకొని 2 స్పూన్స్ కారం వేసుకోండి. కారం కూడా వేసి ఒకసారి కలిపేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో కూర బాగా ఉడికి చిక్కబడే వరకు బాగా ఉడికించుకోండి. దీనిలోకి ఒక 2 స్పూన్స్ బెల్లం తురుము వేసుకోండి. బెల్లం తురుము వేయటం వల్ల చేదు చాలా తగ్గిపోతుంది, అంత చేదే ఉండదండి. బెల్లం తురుము కూడా వేసాక లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ కూర బాగా చిక్కపడే వరకు ఉడికించుకోండి. తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కూర బాగా దగ్గర పడింది కదా, కాకరకాయ ముక్క కూడా ఉడికిపోయిందండి. ఇంతే, కాకరకాయ పులుసు రెడీ అయిపోయినట్లే. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడతారండి. చాలా బాగుంటుంది, చేదు చాలా తక్కువగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.